అక్క నమస్తే అక్క. నమస్తే. శనార్థి. శనార్థి. ఎక్కడి నుంచి వచ్చినారు అక్క? ఎక్కడి నుంచి వచ్చినారు? మాడుగుల మండలం దొడ్లపాడు. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడ? ఇప్పుడే రావడం. ఫస్ట్ ఇప్పుడే. అంటే మన మొక్కినా లేకపోతే ఈసారి ఎలా అనిపించుకొని వచ్చినారు ఇక్కడికి? ఇల్లాలని అనిపించిన అమ్మ పో అని చెప్పింది వచ్చిన. అమ్మ ఉమ్మనది వచ్చింది. అక్కడక్కడ అయితే బోనం కనిపిస్తుంది. అక్కడ ఏ బోనమో కొంచెం చెప్తారా అక్క మీరు? ఎండి బోనం నాకు అమ్మవారు ఈదమ్మ కళ్ళు వస్తుంది. ఎండి బోనం చేపించిన ఇక్కడ తీయాలని వచ్చిన. అంటే ఎండి బోనంతో అమ్మవారికి తీయాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరితో వచ్చినాక మీరు ఇక్కడ అంతా? అందరు కలిసి మేము 10 మంది దాకా వచ్చినాం. నా భక్తులు నా బిడ్డలు అందరు కలిసి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇక్కడ గోల్కొండల జాతర మొదటి ఆదివారం చూస్తుంటే మీకు ఎట్లా? మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఏడు వచ్చేవారా లేకపోతే బోనం తీసుకొని ఇదే ఫస్ట్? ఇప్పుడే దర్శనానికి కూడా ఎప్పుడు రాలేరా? రాలేదు. మళ్ళీ దర్శనానికి రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ టైం జాతర చూస్తుంటే? అనిపిస్తుంది అమ్మకి అందరికి దర్శనం ఇవ్వాలి అమ్మ అని మంచిగా అనిపిస్తుంది. మీరు ఒక శివశక్తురాలుగా మరి భక్తులకు ఏం చెప్పబోతున్నారు? మరి మీరు భక్తుల తరఫున ఏం కోరుకుంటున్నారు మీ అమ్మవారికి? అమ్మవారు అందరిని చల్లగా చూడాలి, పారి పంట అంతా వర్షాలు మంచిగా కురసాలి అని కోరుకుంటున్నా. ఇక్కడ అమ్మవార్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే మా గురువు మహారాష్ట్ర యొక్క ఒరిజిన్ నుంచి ఉన్నారు కాబట్టి, షోలాపూర్ నుంచి శ్యామ్ నాయక్ గారు మా గురువు కాబట్టి ఇది మహారాష్ట్ర యొక్క పద్ధతి. సౌందత్తిలో అక్కడ మహారాష్ట్ర కర్ణాటకలో సౌందత్తి ఎల్లమ్మ అని పూజ చేస్తారు అనమాట. ఎల్లమ్మది అమ్మవారి సౌందత్తి ఎల్లమ్మ. ఆ అమ్మవారి యొక్క రూపం ఇది. అది కాలుబాయి. కాలుబాయి అంటే మన దగ్గర మనం మహంకాళమ్మ అనుకుంటాము, అక్కడ వాళ్ళు కాలుబాయి అంటారు. ఆ యొక్క రూపాలను మేము ఇక్కడ గోల్కొండకి తీసుకొని వస్తాం. ఎందుకంటే మేము పూజిస్తున్నాం కాబట్టి అవే రూపాలను మనము మన అమ్మవార్ల రూపంలోనే మనం ఇక్కడికి తీసుకొచ్చుకొని పూజ చేసుకుంటున్నాం. ప్రతి ఏటా బోనాల పండుగకి మేము ఇలాగే అమ్మవారిని ఇంటి నుంచి అలంకరించుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ పంచరంగుల పటం వేసి ఒగ్గు పూజారులతో సహా పంచరంగుల పటం వేయించి బోనము అనేది అమ్మవారికి సమర్పిస్తాం. అలాగే అమ్మవారిని కూడా ఊరేగించుకుంటాం. అంటే ఈ అమ్మవారిని మీరు ఇంటి నుండే తయారు చేసుకొని వస్తారు? ఇంటి నుండే అలంకరించుకొని తీసుకొస్తాం. అవును. అంటే ఎంత సమయం పడుతుంది అలంకరణకు? ఇంకా అది మన ఇచ్చ. మనం ఎలా చేసుకోవాలనుకుంటే అలాగా. మాకు ఎక్కువ సమయం అయితే పడదు, ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ముగ్గురం కలిసి తొందరగా అమ్మవారిని అలంకరించేసుకుంటాం. అన్న ఇంతవరకు మహారాష్ట్ర ఎల్లమ్మని ఇంతవరకు తీసుకురావడం అనేది అయితే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ఇక్కడ మన జగదాంబిక అమ్మవారు కాబట్టి అమ్మవారి ఘటమూరేగింపు కార్యక్రమంతోనే స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా సరే. కానీ మరి ఇక్కడ మరి మీరు ఏమేమి తీసుకోబోతున్నారు ఈ రోజు అమ్మవారికి? అమ్మవారు ఆషాఢ మాసంలో మన ఇంటి ఆడపిల్ల కాబట్టి మన ఇంటి ఆడపిల్లలను మనం ఎలాగైతే ఇంటికి ఆహ్వానించుకొని వాళ్ళకి ఎలాగ చీర సారే అలాంటివి మనం అన్ని కూడా వాళ్ళకి సమర్పిస్తామో, వాళ్ళకి ఇస్తామో, అదే విధంగా అమ్మవారికి మనం సమర్పించుకునే సమర్పణ భావనతోని అమ్మవారు మనకు ఆడపిల్ల అనేసి మనము అమ్మవారిని ఆషాఢ మాసంలో ఎదుర్కోలు చేసుకుంటాం ఘటం రూపంలో. ఎందుకంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా ఎవరైతే గుడి వరకు రాలేకపోతారో, ఎవరైతే గుడి వరకు దర్శనం చేయలేకపోతారో వాళ్ళందరికీ కూడా అమ్మవారే ఘటం రూపంలో ఇంటింటికి వెళ్ళి దర్శనం ఇస్తుంది. కాబట్టి ఆ ఘట రూపేణ మన ఇంటి అడవిలను మనం ఎదుర్కోలు చేసుకుంటాం. అదే విధంగా మనం అమ్మవారికి ఎదుర్కోలు చేసినాక మేము అమ్మవారిని మా ఇంటి ఆడపిల్లలాగా భావించి వడివల్ల బియ్యము, గాజులు, చీర సారే అన్ని పువ్వులు అన్నిటితో సహా అమ్మవారి సమర్పించి మా యొక్క భావనను మేము తెలియజేసుకుంటున్నాం. అమ్మవారికి మరి మీ నుండి అమ్మవారికి ఏం మొక్కుతున్నారు? అసలు మొక్క అనేది పర్సనల్ గా నాకు ఎప్పుడు కూడా ఉండదమ్మా. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సన్మంగళాని భవతు, అంతే. ఎవ్వరు కూడా రాష్ట్రం మొత్తం గాని దేశం మొత్తం గాని హిందూ ధర్మం సనాతన ధర్మం మొత్తం కూడా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. గోల్కొండ అమ్మవారు అంటే నిజాం నవాబుల కాలం నుంచి అమ్మవారు మహమ్మారి గాని ఇంకా లేని వ్యాధులు గాని అప్పుడు జరిగినప్పుడు చేసినప్పుడు అమ్మవారు వ్యాధులను నివారించి చేసి గోల్కొండ జగదాంబిక అమ్మవారు శ్రీ రేణుకమాత ఇక్కడ కొలువుదీరడం జరిగింది. అప్పటి నుంచి నవాబుల కాలం నుంచి అమ్మవారికి బోనాన్ని ప్రతి ఆషాఢ మాసంలో ఫస్ట్ మొదటి ఆదివారం గాని గురువారం గాని అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనం అంటే అమ్మవారికి భోజనం. అంటే మనం నిత్యం ప్రతిరోజు 3 పూటలు మనం అన్నం ఎట్లా తింటున్నామో ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢంలో ఫస్ట్ ఆదివారం గాని గురువారం గాని బోనం సమర్పించి సంవత్సరం పాటు అమ్మవారికి భోజనం సమర్పించినట్టు. అన్న ఇప్పుడు చూస్తున్నాను ఈ రోజు అయితే ఇక్కడ అమ్మవారి ఫోటో అయితే సేమ్ విగ్రహం అయితే వారాహి అమ్మవారిని కనిపిస్తుంది. మరి ఎందుకు వారాహి అమ్మవారిని తయారు చేయాలని అనుకున్నారు సార్? అంటే ఈ ఆషాఢం నవరాత్రుల్లో ఇప్పుడు అమ్మవారి గుప్త నవరాత్రులు కాబట్టి అమ్మవారి బోనానికి 4 దిక్కులు ఒకటి ప్రత్యంగిరి అమ్మవారు గాని, కాళికామాత గాని, అమ్మవారు దుర్గామాత గాని, అమ్మవారి రేణుకమాత 4 అమ్మవారి బోనానికి అతికించి బోనాన్ని ఆడుతూ పడుతూ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ గుప్త నవరాత్రులు కాబట్టి అమ్మవారి వారాహి మాతను బోనానికి సమర్పించడం జరుగుతుంది. నిమలికలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న? అసలు నిమలికలు ఏంటంటే అమ్మవారికి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇరగోలలు గాని, త్రిశూలాలు గాని, కత్తితో గాని అట్లా అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఈ నిమలిక కట్టలు కూడా అమ్మవారి స్వరూపం కాబట్టి ఆడుతూ పాడుతూ తీసుకెళ్తామండి.
అన్న బోనం తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్న సుమారు మీకు? బోనం తయారు చేయడానికి మినిమం 2 గంటల సమయం పడుతుందండి. అన్న తెలంగాణ ప్రజలకు భక్తులకు ఏం చెప్పబోతున్నారు మీ తరఫున? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నాం అంటే, మన హిందూ ధర్మాన్ని గాని, మనం ఏదైతే అమ్మవారి బోనాలు గాని, ఆషాఢ మాసం గాని, మన ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో దాన్ని అనుకూలంగా అనుసరించి అందరూ అమ్మవారికి ప్రతి ఒక్కరు ప్రతి జిల్లా నుంచి అమ్మవారికి బోనము ఈ ఆషాఢ బోనాలు గాని అందరూ చెయ్యాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే.